అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికిరణ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ, జనసేన పార్టీ. నేను రీసెంట్గా ఆర్కే పురంలో అనే సినిమా తీశాను డ్రగ్స్కి వ్యతిరేకంగా. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఈ డ్రగ్స్ బానిస అయిపోయి మహిళల మీద జరుగుతున్న దాడిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీయటం జరిగింది. అదే రీతిలో ఈ చిరంజీవి గారు అంటే అభిమాని మీద ఆగస్టు 22 అని రిలీజ్ పెడతాం అనుకున్నాం. అది సో అనేది ఒక రోజుల్లో పడుతుంది, కానీ మొత్తం టోటల్గా మొత్తానికి 95 థియేటర్లో జరుగుతుంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ ఇంచుమించు మనకి సమాజం కోసం ప్రేమతో తీసిన సినిమా ఇది. 23వ తారీఖు, ఈ నెల 23వ తారీఖుని రిలీజ్ చేస్తున్నాం. ఈ పబ్లిక్ అందరూ కూడా ఆదరిస్తారని. ఎందుకంటే ఈ రోజుని ఈ కేవలం జనసేన పార్టీలో నేను ఒక జిల్లా జాయింట్ సెక్రటరీగా ఒక తిరుగుతున్న రీతిలో నాకు కలిగిన ఆలోచన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన బలమైన గొంతునెత్తి క్వశ్చన్ చేసేవారన్నమాట. ఎందుకంటే అమ్మాయిలు ఇంతమంది మిస్ అయిపోతున్నారు, అసలు డ్రగ్స్ని అరికట్టే నాదులు లేరన్న టైప్లో ఆవేదన పడిపోరు ఆయన. అదే రీతిలో నాకు కలిగింది ఏంటంటే సమాజం పట్ల ఒక సినిమా తీయాలి, డ్రగ్స్ మీద తీయాలి. మనం ఇంకా ఇంచుమించు 5 సంవత్సరాలు బట్టి చాలా మంది అమ్మాయిలు మిస్ అవుతున్నా కానీ ఎవరు తీయలేదు. ఆ సినిమా అయితే నేనే తీయాలని ఒక సామాన్య నవ్వుండి కూడా ఈ పబ్లిక్ పడుతున్న ఇబ్బందులు, మహిళలు పడుతున్న నష్టాలు, ఒక యూత్ నష్టపోతున్నారు, ఆ లైఫ్ నష్టపోతున్నారని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తీయటం జరిగింది. కేవలం నాకు రాజుల తాలూకా మల్కిపర్ మండలంలో ఉండి కేవలం ఒక బీసీలా ఉండి ఒక గుబ్బల రవికిరణ్ అనేది ఈ జనసేన జాయింట్ సెక్రటరీ ఇవ్వాలని మా రాజుల తాలూకా పెద్దలు నన్ను గుర్తించి కందులు దుర్గేష్ గారితో పాటు మాకు ఆయనతో జర్నీ చేయటం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే దుర్గేష్ గారితో 4 సంవత్సరాలు జర్నీ చేస్తున్నాం. ఆయన లక్కీగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ రావటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము జరుగుతున్న సమాజం పట్ల ఒక ఇలువైన ఒక సినిమా ఉండాలి, అందులో వీతుకుపడాలి, మహిళలు కూడా ఏ రకమైన ఒక భద్రత లేకుండా జరుగుతున్న సమాజం గురించి ఈ సినిమా చాలా ఊహపడుతుంది. మీరందరూ ఆదరిస్తారని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రతి తెలుగు వాళ్ళు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కానీ, ఏ దేశంలో ఉన్నా కానీ వరల్డ్ వైడ్గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే ఓటీటీలో కూడా రాబోతుంది. ఈ సినిమాని ఆదరిస్తారని. ఎందుకంటే మీరు ఎందుకు చూడాలి ప్రేక్షకులుగా అని మేము అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే, మీరు అనుకోవచ్చు కేవలం ఒక సామాన్యులో ఉండి నేను ఒక కూల్ డ్రింక్ షాప్ నడుపుకునే వ్యక్తిని నేను. అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక కార్మిక స్టేజీ నుంచి 2015లో కంపెనీ పెట్టాను, యంగ్ గ్రీన్ ఇండియా కంపెనీ. ఆ కంపెనీ ద్వారా 5 రాష్ట్రాల్లో పార్ట్ టైం ఇన్కమ్ పర్పస్ క్రియేట్ చేసగలిగాను. దాన్ని గుర్తించి గత ఇదే నెల 10వ తారీఖుని కందులు దుర్గేష్ గారి చేతుల మీదుగా, కొల్లి రవీంద్ర గారి మంత్రి ఆయన చేతుల మీదుగా, బుచ్చి చౌదరి గారి ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను, ఐకాన్ అవార్డు. నేను ఎందుకంటే ఏ చిన్న సాయం చేసినా కుడి చేతిస్తే ఎడమ చేయికి తెలియకూడదన్న ఉద్దేశంలో వెళ్ళింది. ఆ రీతిలో ఒక సంస్థ రాజమండ్రి రాజు గారు అని ఆయన సంస్థ నా గురించి స్టడీ చేసి ఈ ఐకాన్ అవార్డు అనేది నాకు ఇవ్వటం, అందులోనూ నాకు గురువు గారైన దుర్గేష్ గారి చేతుల మీద తీసుకుంటాం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే సమాజ పట్ల తీసిన సినిమా అవ్వచ్చు, ఏదైనా సరే 10 మందికి ఉపపడాలి నేను చేసే పని, ఒక సేవా మార్గం అవ్వచ్చు, ఏదైనా సరే ఒక 10 మందికి ఉపపడాలని తీసిన రీతిలో ఈ ఆర్కే పురం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆదరిస్తారని. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలా మంది ఒక ఇండస్ట్రీకి ఒక బ్యాడ్ నేమ్ వేశారు. ఎందుకంటే ఒక సౌదర్స్, ఒక కాపులు చేతులు ఉండిపోయింది అని. ఒక బీసీలా ఉండి అంటే గుబ్బల రవికిరణ్ నన్ను చాలా మంది ఎంతోమంది ప్రేమిస్తున్నారు. ఎందుకంటే వడ్లపట్టి మోహన్ గారు అవ్వచ్చు, విజయవర్మ గారు అవ్వచ్చు, అలాగే చాలా మంది మాకు నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ ఎంతో మంది స్నేహభావాలతో వాళ్ళతో కలిసిమెలిసి వెళ్తున్నాను ఎదురికి. అలాగని ఏ టైంలో రిలీజ్ చేద్దాం అనేది ముఖ్యం, కానీ పెద్ద పెద్ద సినిమాలు ఈ టైంలో సినిమా రిలీజ్ చేసి నాకు థియేటర్లు దొరకలేదు, వీళ్ళందరి చేతిలోకి వెళ్ళిపోయిందని ఒక బ్యాడ్ నేమ్ అయిపోకుండా ఏ టైంలో రిలీజ్ చేద్దాం అనేది ముఖ్యం.
నాకు ఇంచుమించు 150 థియేటర్ల వరకు టైం అవకాశం ఉన్నా కానీ కేవలం 95 థియేటర్లోనే రిలీజ్ చేస్తున్నాను. దీన్ని ఒక ఒక తెలుగు ఇండస్ట్రీ మీద కొంత అపోహలు ఉన్నాయి. ఏ అపోహలు లేవు. మనం వెళ్ళి రూటు ఎలాగెళ్తున్నాం, ఏ టైం వెళ్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే చిన్న చిన్న పనులు సక్రంగా చేసుకుని వెళ్తే పెద్ద పెద్ద పనులు సమర్థతంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను గ్రహించాను. కాబట్టి ఈ నడవడిక అలాగే ఈ పెద్దలు కూడా నన్ను గౌరవిస్తూ నాతో స్నేహభావాలతో అన్నీ సక్రంగా వెళ్తున్నాయి. కాబట్టి నాకు ఈ రోజుని ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలందరికీ, అలాగే నాకు సహకరించిన ఒక సహ నిర్మాతలుగా ఉండి డాక్టర్ రాపాక రమేష్ బాబు గారు అవ్వచ్చు, నాకు సహకరించిన జక్కంపూడి శ్రీదేవి శ్రీనివాస్ గారు అవ్వచ్చు, అలాగే నాకు ఎంతో మంది చిన్న చిన్న గుమ్మని మనీ పర్పస్ ఇంకోటి అవ్వచ్చు ఎదురొచ్చి నీకు డబ్బులు అవసరమా అని 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేదంటే కేవలం నా వ్యక్తిత్వం దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు తప్ప దీంట్లో మరొకటి ఏం కాదు. దాని విలువలు కాపాడుకుని ఎదురు ప్రయాణం చేస్తున్నాను. ఎందుకంటే గతం నుంచి నా డేటా చూశారు కాబట్టి నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటూ, ప్రేక్షకులందరికీ నేను మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మా సినిమాని ఆదరించమని కోరుకుంటూ, అలాగే ఈ సినిమాలో నాకు డైరెక్టర్గా కట్టా శ్రీకర్ ప్రసాద్ గారు, కట్టా సుబ్బారావు గారు అబ్బాయి అనమాట. ఈయనకున్న పరిచయాలను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా ఇండస్ట్రీలో దోహపడి, ఎందుకంటే చాలా మనకి కొత్త వాడినైనా సరే కొత్త వాడని ఫీలింగ్ లేకోకుండా ఒక యాక్టింగ్లో అవ్వచ్చు, ఒక నిర్మాతగా చేయాలంటే ఎంత బాగుంటుందో తెలుసు. ఎందుకంటే మాకు ఇండస్ట్రీలో చాలా మంది పరిచయాలు ఉండటం వల్ల నాకు ఆ పెయిన్ ఏంటో తెలియకోకుండా చాలా ఈజీగా చేసుకోవడం జరిగింది. చాలా మంది కూడా ఏమనుకుంటారంటే ఇది ఒక సామాన్యులు ఉండి కూడా ఇలాగా చేస్తున్నాడు అనేది చాలా మంది అపోహలు ఉండేది. నేను ఒకటి అనుకుంటాను, ఒక గులాబీ మొక్కను చూసి ఒక అతను అనుకుంటాడో ఇంత బ్యాడ్ లక్ గులాబీ మొక్కకి ఎంత ముల్లమైన పూసింది అనుకుంటాడు. అదే గులాబీ మొక్కను చూసి మరో మనిషి ఏమనుకుంటాడంటే ఎంత అదృష్టం, ఎంత ముల్లమైన కూడా ఎంత అదృష్టంగా పూసింది, అంత అదృష్టంగా పూకి అని అనుకుంటాడు. అదే భావనలో నేను ఎదురుకెళ్తూ, అంటే ఏ చిన్న విషయమైనా సరే నేను విలువలు ఇచ్చుకుంటూ మనం ధర్మంగా ఎదురుకెళ్ళాలి. ఎప్పుడైతే ధర్మంగా ఎదురుకెళ్ళి మా ధర్మే కాపాడుతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి విషయాల్ని నా సబ్ కాన్ఫిడెంట్కి వెళ్ళిపోయి, అందువల్ల ప్రతిదీ కూడా నేను వినవాళ్ళవి ధర్మంగా ఎదురుకెళ్తున్నాను. అంటే నేను డైరెక్ట్ సెల్లింగ్లో ఒక పిహెచ్డి చేసినంత అనుభవం ఉంది. 2015లో యంగ్ గ్రీన్ ఇండియా కంపెనీ పెట్టి ఆ కంపెనీ ద్వారాగా నాకు ఒక 5 రాష్ట్రాల్లో నాకు తెలిసిన పర్సన్ నాకు పరిచయాలు ఉంటాం. ఈ రోజుని ఆ డైరెక్ట్ సెల్లింగ్ అవ్వచ్చు, అలాగే జనసేన పార్టీలో నేను ఉమ్మడి తిరుపతి జాయింట్ సెక్రటరీ కావచ్చు, చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని కావచ్చు, అలాగే నేను ఒక బీసీ నవ్వుంటూ కూడా నేను ఇంత యాక్టివ్గా ఉండి ఒక సామాన్యుడు ఎదరగలుగుతున్నాడని బీసీలు కూడా నాకు సహకరించవచ్చు. ఎందుకంటే ఎటువంటి దాచుకోవాలని పని లేదు, ప్రతిదీ ఓపెన్గా ఉంటే మనం గుణాన్ని చూస్తారు తప్ప కులాన్ని చూడరు అనేది ఉద్దేశంతో నేను ఎదరికెళ్ళాను. అదే రీతిలో నాకు విలువలు పెరిగినాయి. అంటే సమాజంలో ఈ రోజున ఐకాన్ అవార్డు ఇచ్చారంటే నా ప్రవర్తన, నేను 5 రాష్ట్రాలకి పార్ట్ టైం ఇన్కమ్ పర్పస్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఐకాన్ అవార్డు నాకు ఇవ్వటం జరిగింది. అలాగే నేను ఎదరికెళ్ళే రీతిలో అలాగే సంగీత డైరెక్టర్ రాజ్ కిరణ్ అని సంగీతం మాకు ఫలానా కావాలి, పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఈ రీతిలో కావాలంటే ఆ రీతిలో అందించారు. అలాగే ఐటమ్ సాంగ్లో ఫలానా ఏ రకం కావాలంటే ఆ రకంగా టకా ఇచ్చేవారు. అలాగే మా సినిమాలో 4 సాంగ్స్ ఉంటాయి, 6 ఫైట్స్ ఉంటాయి. అలాగే దీంట్లో మెయిన్ డ్రగ్స్ని దృష్టిలో పెట్టుకుని సమాజానికి ఉపపడేలా తీసిన సినిమా ఇది. అలాగే మహిళలకి విలువలు పెరిగేలాగా, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, ఈ డ్రగ్స్కి బానిస అయిపోయి అమ్మాయిల మీద జరుగుతున్న అగత్యాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే ఈ కిడ్నాప్లు జరుగుతున్నాయో ఈ ఆవేదన అన్నమాట, ఆవేదనతో తీసిన సినిమా ఇది. అంతే తప్ప మేమేదో డబ్బు సంపాదించాలి, కోట్లు సంపాదించాలని కాదు. ఇక్కడ ఒక సామాన్యులో ఉండి కూడా అంటే ఎందుకు తీసాననేది మీరు చూడండి. ఎందుకంటే మీకు ఫ్యామిలీతో వెళ్తే మీకు మళ్ళీ 600 అవ్వచ్చు, 700 అవ్వచ్చు. కానీ అది ఒక సామాన్యుడికి నేను ఒక హెల్ప్ చేస్తున్నాను. ఒక సామాన్యుడు కూడా ఇండస్ట్రీలో నిలబడాలని మీరు పబ్లిక్లు అందరూ కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో ఒక పబ్లిక్ని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న అన్యాయం దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కానీ ఇది
ఒక ఇదేదో కమర్షియల్ గా కానీ ఒక రాజకీయ పరంగా తీసిన సినిమా కాదు. రాజకీయ పరంగా ఏముండదు. అలాగే కుల ప్రస్థానం కానీ, రాజకీయ ప్రస్థానం కానీ, మత ప్రస్థానం కానీ లేని సినిమా అంటే ఇదే. ఎందుకంటే ఒక సమాజం దృష్టిలో పెట్టుకుని వీరితో డ్రగ్స్కు బానిస అయిపోతున్నారు. అలా బంగారమైన భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. నేటి యువతే రేపొద్దున భవిష్యత్తు అనే విషయం తెలుసుకోకుండా ఆ యువత పాడైపోతున్నారు, గంజాయికి బానిస అయిపోయి. సమాజంలో కూడా పెద్దలు కూడా గుర్తించి కుర్రోళ్ళను కూడా దండించి మీరు డ్రగ్స్ బారి పడకుండా కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా ఒక అవేర్నెస్ రావాలని మేము ఈ సినిమా తీసాం. అందువల్ల ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ప్రతి సభ్యులకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. సెలవు తీసుకుంటున్నాం.